ఆదికాండం 36వ అధ్యాయం. ఎదోమను ఏశావు వంశావళి ఇదే. ఏశావు కనాను కుమార్తెలలో హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు ఆదాను, హివ్వీయుడైన సిబ్యోను కుమార్తె అయిన అనా కుమార్తెయగు అహోలీబామాను, ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియునైన బాషేమతును పెండ్లియాడెను. ఆదా ఏశావునకు ఎలీఫజును కనెను. బాషామెతు రగుయేలును కనెను. అహోలీబామా యూషును, యాలామును, కోరహును కనెను. కనాను దేశంలో ఏశావునకు పుట్టిన కుమారులు వీరే. ఏశావు తన భార్యలను, తన కుమారులను, తన కుమార్తెలను, తన ఇంటివారినందరినీ, తన మందలను, తన సమస్త పశువులను, తాను కనాను దేశంలో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని తన తమ్ముడైన యాకోబు ఎదుట నుండి మరి ఒక దేశమునకు వెళ్ళిపోయాను. వారు విస్తారమైన సంపద గలవారు గనుక వారు కలిసి నివసింపలేకపోయేది. వారి పశువులు విశేషమై ఉన్నందున వారు పరదేశులై ఉండిన భూమి వారిని భరింపలేకపోయాను. అప్పుడు ఏశావు షేయీరు మన్యంలో నివసించెను. ఏశావు అనగా ఎదోము. షేయీరు మన్యంలో నివసించిన ఎదోమీయుల తండ్రి అయిన ఏశావు వంశావళి ఇదే. ఏశావు కుమారుల పేర్లు ఇవే. ఏశావు భార్య అయిన ఆదా కుమారుడగు ఎలీఫజును, ఏశావు భార్య అయిన బాషేమతు కుమారుడగు రగుయేలును. ఎలీఫజు కుమారులు తేమాను, ఓమారు, సెపో, గాతాము, కనజు. తిమ్నా ఏశావు కుమారుడైన ఎలీఫజునకు ఉపపత్ని. ఆమె ఎలీఫజుకు అమాలేకును కనెను. వీరు ఏశావు భార్య అయిన ఆదా కుమారులు. రగుయేలు కుమారులు నహతు, జెరహు, షమ్మా, మిజ్జా. వీరు ఏశావు భార్య అయిన బాషేమతు కుమారులు. ఏశావు భార్యయు సిబ్యోను కుమార్తెయగు అనా కుమార్తె అయిన అహోలీబామా కుమారులు ఎవరనగా ఆమె ఏశావునకు కనిన యూషు, యాలాము, కోరహు. ఏశావు కుమారులలో వీరు నాయకులు. ఏశావు ప్రథమ కుమారుడైన ఎలీఫజు కుమారులు తేమాను నాయకుడు, ఓమరు నాయకుడు, సెపో నాయకుడు, కనజు నాయకుడు, కోరహు నాయకుడు, గాతాము నాయకుడు, అమాలేకు నాయకుడు. వీరు ఎదోము దేశమందు ఎలీఫజు నాయకులు. వీరు ఆదా కుమారు. వీరు ఏశావు కుమారుడైన రగుయేలు కుమారు. నహతు నాయకుడు, జెరహు నాయకుడు, షమ్మా నాయకుడు, మిజ్జా నాయకుడు. వీరు ఎదోము దేశమందు రగుయేలు సంతానపు నాయకులు. వీరు ఏశావు భార్య అయిన బాషేమతు కుమారులు. వీరు ఏశావు భార్య అయిన అహోలీబాము కుమారులు. యూషు నాయకుడు, యాలాము నాయకుడు, కోరహు నాయకుడు. వీరు అనా కుమార్తెయు ఏశావు భార్య అయిన అహోలీబామ పుత్ర సంతానపు నాయకులు. ఎదోమను ఏశావు కుమారులు వీరు. వారి వారి సంతానపు నాయకులు వీరు. ఆ దేశ నివాసులైన హోరీయుడైన షేయీరు కుమారులు లోతాను, సోబాలు, సిబ్యోను, అనా, దీషోను, ఏసేరు, దీషాను. వీరు ఎదోము దేశమందు షేయీరు పుత్రులైన హోరీయుల నాయకులు. లోతాను కుమారులు హోరీ, హేమీము. లోతాను సహోదరి తిమ్నా. సోబాలు కుమారులు అల్వాను, మానహదు, ఏబాలు, షపో, ఓనాము. సిబ్యాను కుమారులు అయ్యా, ఆనా. ఆ అనా తన తండ్రి అయిన సిబ్యోను గాడిదలను మేపుచుండి అరణ్యంలో ఉష్ణధారలు కనుగొనినవాడు. అనా సంతానము దీషోను. అనా కుమార్తె అయిన అహోలీబామా. దీషోను కుమారులు హెమ్దాను, ఎబ్షాను, ఇత్రాను, కెరాను. ఏసేరు కుమారులు బిల్హాను, జవాను, ఆకాను. దీషాను కుమారులు ఊజు, ఆరాను. హోరీలు నాయకులు లోతాను నాయకుడు, షోబాలు నాయకుడు, సిబ్యోను నాయకుడు, అనా నాయకుడు, దీషోను నాయకుడు, ఏసేరు నాయకుడు, దీషాను నాయకుడు. సేయీరు దేశమందలి వారి నాయకుల చొప్పున వీరు హోరీల నాయకులు. మరియు ఏ రాజైనను ఇశ్రాయేలీల మీద రాజ్య పరిపాలన చేయక మునుపు ఎదోము దేశంలో రాజ్య పరిపాలన చేసిన రాజులెవరనగా బేయేరు కుమారుడైన బేలా ఎదోములో రాజ్య పరిపాలన చేశాను. అతని ఊరి పేరు దిన్హబా. బేలా చనిపోయిన తర్వాత బొస్రావాడైన జెరహు కుమారుడగు యోబాబు అతనికి ప్రతిగా రాజాయి. యోబాబు చనిపోయిన తర్వాత తేమానీయుల దేశస్థుడైన హూషాము అతనికి ప్రతిగా రాజాయను. హూషాం చనిపోయిన తర్వాత మోయాబు దేశమందు మిద్యానును కొట్టివేసిన బదదు కుమారుడైన హదదు అతనికి ప్రతిగా రాజాయి.
అతని ఊరి పేరు అవీతు. హదదు చనిపోయిన తర్వాత మశ్రేకా వాడైన సంలా అతనికి ప్రతిగా రాజైను. సంలా చనిపోయిన తర్వాత నదీ తీరమందలి రహాబోతు వాడైన షావూలు అతనికి ప్రతిగా రాజాయను. షావూలు చనిపోయిన తర్వాత అక్బోరు కుమారుడైన బయల్హనాను అతనికి ప్రతిగా రాజాయను. అక్బోరు కుమారుడైన బయల్హనాన్ చనిపోయిన తర్వాత హదరు అతనికి ప్రతిగా రాజాయను. అతని ఊరి పేరు పాయు. అతని భార్య పేరు మహేతాబేలు. ఆమె మేజాబు కుమార్తె అయిన మత్రేదు కుమార్తె. మరియు వారి వారి వంశముల ప్రకారము వారి వారి స్థలములలో వారి వారి పేరుల చొప్పున ఏషావు సంతానపు నాయకుల పేర్లేవనగా తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, ఏతేతు నాయకుడు, అహోలీబామా నాయకుడు, ఏలా నాయకుడు, పీనోను నాయకుడు, కనజు నాయకుడు, తేమాను నాయకుడు, మిబ్షారు నాయకుడు, మగ్దీయేలు నాయకుడు, ఈరాం నాయకుడు. వీరు తమ తమ స్వాస్థ్యమైన దేశమందు తమ తమ నివాస స్థలముల ప్రకారము ఎదోము నాయకులు. ఏషావు ఎదోమీయులకు మూల పురుషుడు.